శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా ఈరోజు పంచాంగం విషయంలోకి వెళ్తే తేదీ 22 ఆగస్ట్ 2022 సంవత్సరం సోమవారం, శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి ఏకాదశి, ఉదయం 6:07 వరకు. ఈరోజు నక్షత్రం మృగశిర, ఉదయం 7:38 వరకు. ఈరోజు వర్జ్యం సాయంత్రం 5:09 నుండి సాయంత్రం 6:57 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి మధ్యాహ్నం 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:03 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 7:37 నుండి ఉదయం 9:11 వరకు. ఈరోజు యమగండం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 11:28 నుండి రాత్రి 1:16 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల విషయంలోకి వెళ్తే ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయినప్పటికీ మీరు డబ్బు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. లేని ఎడల ధన వ్యయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీకు నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా లాభిస్తాయి. మరియు ఈరోజు మీకు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. అవి మీ కుటుంబానికి కేంద్ర బిందువుగా మారి మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని నింపుతాయి. అలాగే ఈరోజు మీకు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మీకు ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మరియు ఉద్యోగమున సహ ఉద్యోగుల మరియు అధికారుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈరోజు మీకు అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది. తదుపరి వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. లేని ఎడల ధనవ్యయం జరిగి అవసరానికి చేతిలో డబ్బు నిలవని పరిస్థితులు ఏర్పడతాయి. మరియు ఈరోజు మీకు చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. అలాగే మీకు ఈరోజు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి మీరు ఈరోజు వీలైనంత తక్కువగా మాట్లాడడం, లేదంటే ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం ఎంతైనా అవసరం. అలాగే ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగములలో అధికారులతో చికాకులు తప్పవు. మరియు నిరుద్యోగుల యత్నాలు కూడా మందగిస్తాయి. అలాగే ఈరోజు మీకు నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. అంతేకాకుండా దూర ప్రయాణాలు కూడా ఈరోజు మీరు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల అకారణ సమస్యలను, వాహన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఈరోజు మీకు వ్యాపార పరంగా భాగస్తులతో చర్చలు అనుకూలిస్తాయి. అంతేకాకుండా మీరు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మరియు వ్యాపారంలో పురోగతి కలిగి వ్యాపారులు లాభాలను కూడా ఆర్జిస్తారు. అలాగే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశంలో లభిస్తాయి. మరియు ఉద్యోగస్తులకు పురోగతి కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు కూడా పెరుగుతాయి. అలాగే ఈరోజు మీరు నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. లేని ఎడల వారి ఆరోగ్య విషయమై సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు మీకు ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. దాని కారణంగా మీకు మనశ్శాంతి కరువై ఈరోజు మీరు కొంత మానసిక ఆందోళనకి గురవుతారు. మరియు ఈరోజు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. దాని కారణంగా మీకు ఈరోజు శ్రమాధిక్యత పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. అలాగే ఈరోజు మీకు ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు ధనం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించి వీలైనంత తక్కువ ఖర్చు చేయడం అవసరం. అలాగే ఈరోజు మీకు దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. లేని ఎడల అకారణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరియు ఈరోజు మీకు స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు. తదుపరి సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి గృహంలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. దీని కారణంగా మీకు ధనం అత్యధికంగా ఖర్చవుతుంది. మరియు ఈరోజు మీకు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే ఈరోజు ఈ రాశి వారికి వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. మరియు ఈరోజు మీకు నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు కూడా సమకూరుతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా లాభిస్తాయి. అలాగే ఈరోజు మీకు రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి.
తదుపరి కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు ఈరోజు మీరు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. లేని ఎడల మీ సొంత నిర్ణయాలు సమస్యలను సృష్టించి నష్టం వాటిల్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీరు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు మరియు మీ వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఈరోజు మీకు ఫలించి సంతృప్తిని అందిస్తాయి. అలాగే ఈరోజు నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు ఉద్యోగస్తులకు పురోగతితో పాటు స్థానచలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీకు వృత్తి ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో సఖ్యత కలుగుతుంది. తదుపరి తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. దాని వలన ఈరోజు మీకు శ్రమాధిక్యత పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. అలాగే ఈరోజు మీరు పాత రుణాల ఒత్తిడి వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి మీకు కలిసి రావు. అంతేకాకుండా ఈరోజు మీరు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల వాహన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు ఈరోజు మీరు వృత్తి వ్యాపారములలో మరింత కష్టపడాలి. అయినప్పటికీ ఊహించిన ఫలితాన్ని అందుకోలేరు. అలాగే ఈరోజు మీకు ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. వాటి వలన మీరు కొంత మానసిక ఆందోళనకి గురవుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు, కానీ వాటిని ఆలోచించి చేయడం ఎంతైనా అవసరం. లేని ఎడల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు మీరు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మరియు ఈరోజు మీకు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అలాగే మీరు ఈరోజు ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. లేదంటే సహ ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి సమస్యలను విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు మీకు చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఈరోజు మీరు కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అంతేకాకుండా చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి ఈరోజు మీరు కొంతవరకు బయటపడతారు. అలాగే ఈరోజు మీరు ఉద్యోగమున ఉన్నత పదవులు కూడా పొందుతారు మరియు ఈరోజు మీరు గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారమున అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో పురోగతి కలిగి వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపారులు అనుకున్న లాభాలను కూడా ఆర్జిస్తారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మీరు బంధుమిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. అంతేకాకుండా ఈరోజు మీకు నూతన గృహ వాహన యోగం కూడా ఉంది మరియు ఈరోజు మీకు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. ఉద్యోగమున సహ ఉద్యోగుల అలాగే పై అధికారుల మద్దతును కూడా సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా ఈరోజు మీకు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. అలాగే ఈరోజు నిరుద్యోగుల శ్రమకు కూడా తగిన ఫలితం లభిస్తుంది. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. అలాగే ఈరోజు మీరు చేపట్టిన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించటం, అవసరమైతే కుటుంబ సభ్యులను పెద్దలను ఆశ్రయించటం మంచిది. అలాగే ఈరోజు వ్యాపార ఉద్యోగాలలో మీకు కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీని కారణంగా మీరు సహ ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మీకు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆ ప్రయాణాలలో అప్రమత్తత అవసరం. లేని ఎడల అకారణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన మాట పట్టింపులు కలుగుతాయి. అలాగే ఈరోజు మీరు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల ఆ వ్యవహారాలలో మీకు నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈరోజు మిమ్మల్ని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మరియు ఈరోజు నూతన రుణాలు చేయకపోవడం మంచిది. అలాగే ఈరోజు మీకు నిరుద్యోగ ప్రయత్నాలు కూడా నత్తనడకన సాగుతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు నూతన వ్యాపార ప్రారంభానికి కూడా ఆటంకాలు ఉంటాయి.